నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కేసు వ్యవహారం ఓ టీవీ సీరియల్లా మారింది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇటు ఒంగోలు పోలీసులు అటు రామ్ గోపాల్ వర్మ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటి వర్మను విచారించేందుకు వచ్చిన ఏపీ పోలీసులను వర్మ ఆచూకీ తెలియకపోగా ఈ వ్యవహారాన్ని అంతగా రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ఒంగోలు పోలీసులను ప్రశ్నించారు వర్మ తరపు న్యాయవాది. వర్మ అరెస్టు తప్పదన్నట్లుగా రోజంతా ప్రచారం సాగింది. కానీ సాయంత్రం పొద్దుపోయే వరకు కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోయారు పోలీసులు. అసలు వర్మపై నమోదైన కేసులో పెద్దగా తీవ్రత ఏమీ లేదని ఓవైపు చెబుతున్నారు ఆయన తరపు అడ్వకేట్. మరోవైపు ఆయన్ను అరెస్టు చేసేదాకా వదిలిపెట్టమన్నట్లుగా వెంటాడుతున్నారు ఏపీ పోలీసులు. ఈ పరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సిన దర్శకుడు వర్మ మాత్రం ఎక్కడున్నారనే విషయంలో స్పష్టత లేదు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భావన అందిస్తారు ఫోన్ ఇన్లో. చెప్పండి భావన. ఇటు మన సినీ దర్శకుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాలంటే రోజుకు మలుపు తిరుగుతున్నారని చెప్పుకోవాలి. మరి ఆయన మీద ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం నుంచి ఆయనకి ఇచ్చిన డేటును ఆయన హాజరు కావలేకపోతున్నాను అంటూ కూడా ఆయనకి ముందుకు సాగించడం జరుగుతుంది. మరి ఈ విషయంపై డైలీ ఒక మలుపు తిరగడమే కాకుండా ఆయన ప్రతిరోజు కూడా ఒక వంకతో అంటే నేను సినిమాలో షూటింగ్స్ లో బిజీగా ఉన్నాను, లేకపోతే ఏదో ఒక రకంగా టైం కావాలి అంటూ కూడా ఆయనకి ముందు సాగించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒంగోలు పోలీసులు ఎప్పుడైతే ఆయనకి నోటీసులు జారీ చేయడం జరిగిందో అప్పటి నుంచి ఆయనకి 2 పేజీలు అయితే ఇచ్చడం జరిగింది. మరి మొదటిసారి కూడా ఆయన షూటింగ్ లో బిజీ ఉన్నానంటూ కూడా హాజరు కాలేకపోయాడు. మరి దాని తర్వాత ఇంకా 4 రోజుల తర్వాత టైం ఇచ్చిన తర్వాత అప్పటికి కూడా ఆయన ఇంకా ఎందుకు హాజరు కాలేకపోతున్నారని ఒంగోలు పోలీసులు అయితే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా మనకి హైకోర్టు నుంచి కూడా నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. మరి దీంతో పాటు ఒంగోలు పోలీసులు మరి నిన్న ఉదయం నుంచి నిన్న అసలు హాజరు కావాల్సిన డేట్ నిన్నే ఉంది, కానీ ఆ టైంకి ఆయన హాజరు కాకపోవడంతో ఒంగోలు పోలీసులు నేరుగా ఆయన నివాసానికి చేరుకొని అక్కడ ఇంటి ముందు వేచి చూస్తూ ఉన్నారు. మరి ఆ టైం నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ ఇంట్లో నుంచి బయటికి రాకపోవడంతో అక్కడ ఉన్న ఎవరైతే అక్కడ అవైలబుల్లో ఉన్నారో వాళ్ళని మాట్లాడిస్తే అసలు ఇంట్లోనే లేదు, ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి ఆయన ఎక్కడున్నారు అంటూ కూడా ఆరా తీస్తే మనకి మధ్యాహ్నం అయ్యేసరికి కూడా ఆయన ఎక్కడున్నారు అన్న వార్త అసలు ఎవరికి తెలియలేదు. మరి నిన్న సాయంత్రం నాటికి అయితే మనకి కోయంబత్తూరు వెళ్ళినట్టయితే సమాచారం అందింది. మరి అక్కడ కోయంబత్తూరులో ఉన్నారా లేదా అనేది కూడా పూర్తి వివరాలు ఎవరికి తెలియట్లేదు. మరి రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారా అన్నదైతే క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన పెద్ద నేరం అంటే ఏం లేదు. నిజానికి ఆయన తరపులో ఉన్న లాయర్ కూడా అదే వాదిస్తూ ఉన్నారు మన ఒంగోలు పోలీసులతో. ఎందుకంటే ఆయన జస్ట్ ఒక పోస్ట్ చేసిన ఒక దానిపై విచారణకు రాకపోయినంత మాత్రాన ఇంత భారీగా పోలీసు బందోబస్తు వచ్చి మరి ఇంటి ముందు ఎందుకు ఆయన గురించిన యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి చూడాలి, వేచి చూస్తూ ఉండాలి. ఆయన నిజంగా కోయంబత్తూరులో ఉన్నారా లేదా అన్నది అయితే వేచి చూడాలి. మరి ఆయనని అరెస్ట్ చేస్తారా లేదా, ఆయన డైరెక్ట్ గా వచ్చి మరి కోర్టులో హాజరవుతారా, వేచి చూడాల్సిన పరిస్థితే ఉంది. థ్యాంక్ యూ భావన. వాస్తవానికి రామ్ గోపాల్ వర్మపై నమోదైన కేసు ఆయన తరపు లాయర్ చెబుతున్న ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించేది కాదు. అలాంటప్పుడు అదేమంత తీవ్రమైన నేరం కాదనే సమాధానం దర్శకుడు చెప్పే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. పోలీసులు నోటీసులు ఇవ్వగానే హైకోర్టును ఆశ్రయించారు రామ్ గోపాల్ వర్మ. తనను పోలీసులు అరెస్ట్ చేస్తామని, ఆ విధంగా జరగకుండా చూడాలని హైకోర్టుకు వెళ్లిన దర్శకుడికి అక్కడ నిరాశ ఎదురైంది.
కోర్టులో ఆయనకు చుక్కెదురు కావడంతో ఆయన్ను ప్రశ్నించేందుకు ఒంగోలు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే వర్మ మాత్రం ట్విస్ట్ ఇస్తూ తనకు 4 రోజుల గడువు కావాలని వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేశారు. ఆయన కోరిన ప్రకారం 4 రోజుల గడువు ముగిసిపోయింది. కానీ ఆయన మాత్రం విచారణకు హాజరు కావడం లేదు. ప్రభుత్వ పెద్దల ఆదేశంతోనే పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన్ను వెంటాడుతున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లోని ఆయన ఇంటికి కూడా వచ్చారు ఏపీ పోలీసులు. నేను క్లారిఫై చేస్తాను. అరెస్ట్ చేయాలంటే రూల్స్ ఉన్నాయి. అరెస్ట్ ఎప్పుడు చేయాలి? నాన్ కోఆపరేషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్, ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విట్నెస్. ఏం చేస్తున్నారండి ఇక్కడ? ట్యాంపరింగ్ ఎవిడెన్స్ వర్చువల్. వన్ మినిట్ లెట్ మీ కంప్లీట్. నాన్ కోఆపరేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మేము వాళ్ళకి కోఆపరేట్ చెప్పడం, అందుబాటులో లేకపోవడము, వాళ్ళకి సమాధానం చెప్పకపోవడము, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేకుండా మేము బిహేవ్ చేయడము, అలా చేయలేదు కదా. రిప్లై ఇస్తున్నాం, నోటీసులకు ఆన్సర్ చేస్తున్నాం, మాకు టైం కావాలని కోరుతున్నాం. దిస్ ఇస్ నాట్ కోఆపరేషన్. అన్ని లెస్ దాన్ మీకు పనిష్మెంట్స్ ఉన్న ఏరియాలలో మేము కోఆపరేట్ చేస్తున్నప్పుడు ఇంకా నాన్ కోఆపరేషన్ ఎక్కడ వస్తుంది? నాన్ కోఆపరేషన్ అంటే దాని మీనింగ్ అసలు వ్యక్తి అందుబాటులో లేకపోవడం, పరారీ అయిపోవడం, లేకపోతే అసలుకి ఏ రెస్పాన్స్ లేకపోవడం, ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం. లీగల్ గా మేము ఒక అడ్వకేట్ రూపంలో, ఒక లీగల్ కౌన్సిల్ గా మేము రిప్లై ఇస్తున్నప్పుడు, ఇంకా మేము ప్రెసెంట్ అయినప్పుడు, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆయన వస్తారు. ఇన్వెస్టిగేషన్ కోఆపరేషన్ కి మేము ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఇంకా నాన్ కోఆపరేషన్ అనే మీనింగ్ ఎక్కడుంది? నాన్ కోఆపరేషన్ క్వశ్చన్ ఎక్కడుంది? ఆయన మేము నిన్న మొన్న కూడా ఆయన మాకు కాల్ చేసి చెప్పారు అసలు ఏం చేయాలి ఏంటి అని, ఎక్కడున్నారు, బిజీగా ఉన్నారని చెప్పి ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. సో కాబట్టి ఇవాళ స్పీడ్ పోస్ట్ కూడా పంపించాము, ఈవెన్ వాట్సాప్ లో ఇప్పుడు మీకు కూడా నోటీస్ లో రిప్లై పంపించున్నాము. నిన్ననే మేము ఆన్సర్ చేసాం వాళ్ళకి, మాకు టైం కావాలి, ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి. ఎందుకు ఇప్పుడు వీఐపీలకు అయితే ఒక స్టేటస్, వివిఐపీ స్టేటస్ ఇస్తారా? అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే రకరకాల ఫెసిలిటీస్ ఇస్తారు. ఒక సినిమా డైరెక్టర్ ఫెసిలిటీస్ కావాలి, ఇలాంటివి ఉన్నాయి, దాన్ని అమలు చేయండి అని చెప్పడము తప్ప. అది కూడా అడగకూడదా? సార్ మేము ఇన్ని అడుగుతున్నప్పుడు విచారణ కోఆపరేట్ చేస్తామని చెప్పినప్పుడు దీంట్లో అన్యాయాల అక్రమాలు ఏమున్నాయి? అసలు దీంట్లో నాన్ కోఆపరేషన్ ఎక్కడ ఉంది? సార్ మీరు విచారణ కుంభకోణాలు చేసిన వాళ్ళకే మీరు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. వాళ్ళని పట్టుకోండి ఫస్ట్. సార్ మీరు విచారణకు గడువు కోరుతున్నారు కానీ ఇప్పటి వరకు ఆ కేసు ఏంటో తెలియదని చెప్తా ఉన్నారు. నేను అందుకే దాంట్లో మీరు అందుకే మీకు ఇచ్చిన నోటీస్ ఒకసారి చదవండి. దాంట్లో ఎన్క్లోజర్స్, ఎఫ్ఐఆర్ కాపీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వండి అని చెప్పి మేము అడగడం కోరడం జరిగింది. వాళ్ళు దానికి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసేంత వరకు దయచేసి మీడియా మిత్రులందరూ కూడా కొంచెం ఓపిక పడితే బెటర్. ఎందుకంటే మేము బెటర్ ఇంకా ఆన్సర్ ఇవ్వడానికి ఈజీ ఉంటుంది. నేను క్లారిఫై చేస్తాను. అరెస్ట్ చేయాలంటే రూల్స్ ఉన్నాయి. సరిగ్గా ఇదే విషయాన్ని తప్పుపడుతున్నారు వర్మ తరపు న్యాయవాది. ఒక రాష్ట్రం పోలీసులు మరో రాష్ట్రానికి వచ్చినప్పుడు వీసా ఉండాలనేది ఆయన చెబుతున్న మాట. అంటే తెలంగాణ పోలీసులకు చెప్పి రావాల్సి ఉంటుందని అంటున్నారు వర్మ తరపు లాయర్. తెలంగాణ పోలీసులకు ఏపీ పోలీసులు సమాచారం ఇస్తే తెలంగాణ పోలీసుల నుంచి వర్మకు సమాచారం వస్తుందని, ఆ ప్రకారం కాకుండా నేరుగా రాష్ట్ర సరిహద్దులు దాటి రావడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు వ్యూహం, సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేది పోలీసులకు అందిన ఫిర్యాదు. ఇప్పుడు వ్యూహం సినిమానే వర్మ పాలిట పద్మ వ్యూహంలా తయారైంది. తాను ఎక్కడున్నారో చెప్పలేని దుస్థితికి నిలబెట్టారు వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్లు సమాచారం అందడంతో కోయంబత్తూరుతో పాటు ముంబైకి 2 బృందాలు వెళ్లాయి. చిక్కడు దొరకడు అన్న చందంగా వర్మ. దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. వ్యూహం సినిమా సమయంలో సోషల్ మీడియాలో పోస్టులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానిక టీడీపీ నాయకుడు. వర్మపై కేసు నమోదు చేసిన ఒంగోలు పోలీసులు
అరెస్టు నుంచి తప్పించుకునేందుకు హైకోర్టుకు వెళ్లారు వర్మ. హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు దక్కిన ఊరట. చివరి నిమిషంలో డుమ్మా కొట్టారు. గడువు దాటిన గడువు ముగిసిన తర్వాత కూడా హాజరు కాని వర్మ. ఆయన్ను అరెస్ట్ చేసే దిశగా కదులుతున్న పోలీసులు. హైదరాబాద్లోని ఆయన ఇంటికి ప్రత్యేక బృందం. పోలీసులు వేటను తప్పుబట్టిన వర్మ. అదేమంత తీవ్రమైన నేరం కాదన్నట్లు లాయర్ అంటున్నారు. విచారణకు సహకరిస్తామని చెప్పిన వర్మ లాయర్. కోయంబత్తూరు, ముంబైలకు 2 పోలీసు బృందాలు వెళ్లాయి. డైలీ టీవీ సీరియల్లా మారిన వర్మ కేసు. అరెస్టు చేసే దిశగానే పోలీసులు కదులుతున్నారు. చిక్కడు దొరకడు అన్న చందంగా వర్మ వ్యవహారం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఒంగోలులో కేసు నమోదైంది. విచారణకు సహకరిస్తామని కొద్ది సమయం కావాలని కోరినప్పటికీ సినిమా పనుల్లో వేరే ప్రాంతాల్లో ఉన్న కారణంగా వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరారు వర్మ తరపు న్యాయవాది. దీన్ని బట్టి నేరుగా కనిపిస్తే పోలీసులు తనను అరెస్ట్ చేయడం ఖాయమన్న భావనలో వర్మ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన తను ఎక్కడున్న విషయం చెప్పకుండా తప్పించుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. రెండోసారి కూడా విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు చేసేందుకే పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోయంబత్తూరు, ముంబైకి 2 బృందాలను పంపిన పోలీసులు ఆర్జీవీ సోషల్ మీడియా అకౌంట్స్, హ్యాండిల్స్, లొకేషన్ హైదరాబాద్ పరిధిలో చూపిస్తుండటంతో శంషాబాద్, షాద్నగర్లోని 2 ఫామ్ హౌస్లపై దృష్టి సారించారు. పిఠాపురం పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలతో నమోదైన అరెస్టు పరంపరం రామ్ గోపాల్ వర్మ విషయంలో ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి. సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కేసు వ్యవహారం ఓ టీవీ సీరియల్లా మారింది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇటు ఒంగోలు పోలీసులు, అటు రామ్ గోపాల్ వర్మ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటి వర్మను విచారించేందుకు వచ్చిన ఏపీ పోలీసులకు వర్మ ఆచూకీ తెలియకపోగా ఈ వ్యవహారాన్ని అంతగా రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ఒంగోలు పోలీసులను ప్రశ్నించారు వర్మ తరపు న్యాయవాది. వర్మ అరెస్టు తప్పదన్నట్లుగా రోజంతా ప్రచారం సాగింది. కానీ సాయంత్రం పొద్దుపోయే వరకు కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోయారు పోలీసులు. అసలు వర్మపై నమోదైన కేసులో పెద్దగా తీవ్రత ఏమీ లేదని ఓవైపు చెబుతున్నారు ఆయన తరపు అడ్వకేట్. మరోవైపు ఆయన అరెస్ట్ చేసేదాకా వదిలిపెట్టమన్నట్లు వెంటాడుతున్నారు ఏపీ పోలీసులు. ఈ పరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సిన దర్శకుడు వర్మ మాత్రం ఎక్కడున్నారనే విషయంలో స్పష్టత లేదు.
నిజానికి రామ్ గోపాల్ వర్మపై నమోదైన కేసు ఆయన తరపు లాయర్ చెబుతున్న ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించేది కాదు. అలాంటప్పుడు అదేమంత తీవ్రమైన నేరం కాదనే సమాధానం దర్శకుడు చెప్పే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. పోలీసులు నోటీసులు ఇవ్వగానే హైకోర్టును ఆశ్రయించారు రామ్ గోపాల్ వర్మ. తనను పోలీసులు అరెస్ట్ చేస్తామని, ఆ విధంగా జరగకుండా చూడాలని హైకోర్టుకు వెళ్లిన దర్శకుడికి అక్కడ నిరాశ ఎదురైంది. కోర్టులో ఆయనకు చుక్కెదురు కావడంతో ఆయన్ను ప్రశ్నించేందుకు ఒంగోలు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే వర్మ మాత్రం ట్విస్ట్ ఇస్తూ తనకు 4 రోజుల గడువు కావాలని వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేశారు. ఆయన కోరిన ప్రకారం 4 రోజుల గడువు ముగిసిపోయింది. కానీ ఆయన మాత్రం విచారణకు హాజరు కావడం లేదు. ప్రభుత్వ పెద్దల ఆదేశంతోనే పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన్ను వెంటాడుతున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లోని ఆయన ఇంటికి కూడా వచ్చారు ఏపీ పోలీసులు. సరిగ్గా ఇదే విషయాన్ని తప్పుపడుతున్నారు వర్మ తరపు న్యాయవాది. ఒక రాష్ట్రం పోలీసులు మరో రాష్ట్రానికి వచ్చినప్పుడు వీసా ఉండాలనేది ఆయన చెబుతున్న మాట. అంటే తెలంగాణ పోలీసులకు చెప్పి రావాల్సి ఉంటుందని అంటున్నారు వర్మ తరపు లాయర్. తెలంగాణ పోలీసులకు ఏపీ పోలీసులు సమాచారం ఇస్తే తెలంగాణ పోలీసుల నుంచి వర్మకు సమాచారం వస్తుందని, ఆ ప్రకారం కాకుండా నేరుగా రాష్ట్ర సరిహద్దులు దాటి రావడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు వ్యూహం, సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేది పోలీసులకు అందిన ఫిర్యాదు. ఇప్పుడు వ్యూహం సినిమానే వర్మ పాలిట పద్మ వ్యూహంలా తయారైంది. తాను ఎక్కడున్నారో చెప్పలేని స్థితిలోకి నిలబెట్టారు వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్లు సమాచారం అందడంతో కోయంబత్తూరుతో పాటు ముంబైకి 2 బృందాలు వెళ్లాయి. అరెస్ట్ చేయాలంటే రూల్స్ ఉన్నాయి. అరెస్ట్ ఎప్పుడు చేయాలి? నాన్ కోఆపరేషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్, ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విట్నెస్. ఏం చేస్తున్నారండి ఇక్కడ? ట్యాంపరింగ్ ఎవిడెన్స్ వర్చువల్. వన్ మినిట్ లెట్ మీ కంప్లీట్. నాన్ కోఆపరేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మేము వాళ్ళకి కోఆపరేట్ చెప్పడం, అందుబాటులో లేకపోవడము, వాళ్ళకి సమాధానం చెప్పకపోవడము, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేకుండా మేము బిహేవ్ చేయడము. అలా చేయలేదు కదా. రిప్లై ఇస్తున్నాం, నోటీసులకు ఆన్సర్ చేస్తున్నాం, మాకు టైం కావాలని కోరుతున్నాం. దిస్ ఇస్ నాట్ ఎ కోఆపరేషన్. అన్ని లెస్ దాన్ మీకు పనిష్మెంట్స్ ఉన్న ఏరియాలలో మేము కోఆపరేట్ చేస్తున్నప్పుడు ఇంకా నాన్ కోఆపరేషన్ ఎక్కడ వస్తుంది? నాన్ కోఆపరేషన్ అంటే దాని మీనింగ్ అసలు వ్యక్తి అందుబాటులో లేకపోవడం, పరారీ అయిపోవడం, లేకపోతే అసలు ఏ రెస్పాన్స్ లేకపోవడం, ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం. లీగల్ గా మేము ఒక అడ్వకేట్ రూపంలో, ఒక లీగల్ కౌన్సిల్ గా మేము రిప్లై ఇస్తున్నప్పుడు, ఇంకా మేము ప్రెసెంట్ అయినప్పుడు, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆయన వస్తారు. ఇన్వెస్టిగేషన్ కోఆపరేషన్ కి మేము ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఇంకా నాన్ కోఆపరేషన్ అనే మీనింగ్ ఎక్కడుంది? నాన్ కోఆపరేషన్ క్వశ్చన్ ఎక్కడుంది? ఆయన మేము నిన్న మొన్న కూడా ఆయన మాకు కాల్ చేసి చెప్పారు అసలు ఏం చేయాలి ఏంటి అని, ఎక్కడున్నారు, బిజీగా ఉన్నారని చెప్పి ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు. సో కాబట్టి ఇవాళ స్పీడ్ పోస్ట్ కూడా పంపించాము. ఈవెన్ వాట్సాప్ లో ఇప్పుడు మీకు కూడా నోటీసులో రిప్లై పంపించున్నాము. నిన్ననే మేము ఆన్సర్ చేసాం వాళ్ళకి, మాకు టైం కావాలి, ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి. ఎందుకు ఇప్పుడు వీఐపీలకు అయితే ఒక స్టేటస్, వివిఐపీ స్టేటస్ ఇస్తారా? అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే రకరకాల ఫెసిలిటీస్ ఇస్తారు. ఒక సినిమా డైరెక్టర్ ఫెసిలిటీస్ కావాలి, ఇలాంటివి ఉన్నాయి, దాన్ని అమలు చేయండి అని చెప్పడమో తప్ప అది కూడా అడగకూడదా? మేము ఇన్ని అడుగుతున్నప్పుడు విచారణ కోఆపరేట్ చేస్తామని చెప్పినప్పుడు దీంట్లో అన్యాయాల అక్రమాలు ఏమున్నాయి? అసలు దీంట్లో నాన్ కోఆపరేషన్ ఎక్కడుంది? సార్ మీరు విచారణ కుంభకోణాలు చేసిన వాళ్ళకే మీరు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. వాళ్ళని పట్టుకోండి ఫస్ట్. సార్ మీరు విచారణకు గడువు కోరుతున్నారు కానీ ఇప్పటి వరకు ఆ కేసు ఏంటో తెలియదు అని చెప్తా ఉన్నారు. నేను అందుకే దాంట్లో మీరు అందుకే మీకు ఇచ్చిన నోటీస్ ఒకసారి చదవండి. దాంట్లో ఎన్క్లోజర్స్, ఎఫ్ఐఆర్ కాపీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వండి అని చెప్పి మేము అడగడం కోరడం జరిగింది. వాళ్ళు దానికి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసేంత వరకు దయచేసి మీడియా మిత్రులందరూ కూడా కొంచెం ఓపిక పడితే బెటర్. ఎందుకంటే మేము బెటర్ ఇంకా ఆన్సర్ ఇవ్వడానికి
అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు హైకోర్టుకు వెళ్లారు వర్మ. హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు దక్కని ఊరట. విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు చివరి నిమిషంలో డుమ్మా కొట్టి గడువు కోరిన దర్శకుడు. గడువు ముగిసిన తర్వాత కూడా హాజరు కాని వర్మ. ఆయన్ను అరెస్ట్ చేసే దిశగా కదులుతున్న పోలీసులు. హైదరాబాద్లోని ఆయన ఇంటికి ప్రత్యేక బృందం. పోలీసులు వేటను తప్పుపట్టిన వర్మ తరపు అదేమంత తీవ్రమైన నేరం కాదన్నట్లు లాయర్ అంటున్నారు. విచారణకు సహకరిస్తామని చెప్పిన వేట ఎందుకు? కోయంబత్తూరు, ముంబైలకు పోలీసు బలగాలు. డైలీ టీవీ సీరియల్ను తలపిస్తున్న వర్మ కేసు విషయంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న ఇరు వర్గాలు. అరెస్టు చేసే దిశగానే కదులుతున్న ఏపీ పోలీసులు. చిక్కడు దొరకడు అన్న చందంగా వర్మ వ్యవహారం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఒంగోలులో కేసు నమోదైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాలపై అసభ్య వ్యాఖ్యలు చేశారు వర్మ. వ్యూహం సినిమా సమయంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానిక టీడీపీ నాయకుడు. వర్మపై కేసు నమోదు చేసిన ఒంగోలు పోలీసులు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు హైకోర్టుకు వెళ్లారు వర్మ. విచారణకు సహకరిస్తామని కొద్ది రోజుల సమయం కావాలని కోరినప్పటికీ సినిమా పనుల్లో వేరే ప్రాంతాల్లో ఉన్న కారణంగా వర్చువల్గా విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరారు వర్మ తరపు న్యాయవాది. దీన్ని బట్టి నేరుగా కనిపిస్తే పోలీసులు తనను అరెస్ట్ చేయడం ఖాయమన్న భావనలో వర్మ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన తను ఎక్కడున్న విషయం చెప్పకుండా తప్పించుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. రెండోసారి కూడా విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేసేందుకే పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోయంబత్తూరు, ముంబైకి 2 బృందాలను పంపిన పోలీసులు ఆర్జీవీ సోషల్ మీడియా అకౌంట్స్, హ్యాండిల్స్, లొకేషన్ హైదరాబాద్ పరిధిలో చూపిస్తుండటంతో శంషాబాద్, షాద్ నగర్లోని 2 ఫామ్ హౌస్లపై దృష్టి సారించారు. పిఠాపురం పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలతో మొదలైన అరెస్ట్ పరంపరం రామ్ గోపాల్ వర్మ విషయంలో ఎక్కడ దాకా వెళుతుందో చూడాలి. నిజానికి మన రాజ్యాంగం ప్రకారం ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో అది వినియోగించుకున్న రైట్ మాత్రం రామ్ గోపాల్ వర్మ అనే చెప్పాలి. కానీ ఏది పడితే అది మాట్లాడడం కూడా సరికాదు కదా. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ వర్మ ఒక జెంటిల్ మ్యాన్ అని కూడా చెప్పొచ్చు. ఒకప్పుడు వన్ ఆఫ్ అవర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఒక యంగ్ జెంటిల్ మ్యాన్ అక్షయ్ కుమార్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది దాట్ నేను ఆయన ఇంటర్వ్యూస్ చూసే ఇన్స్పైర్ అయ్యాను, ఆయన ఇంటర్వ్యూస్ చూస్తూ పెరిగాను, ఆయన ఇంటర్వ్యూస్ చూసే నిద్రపోతాను అని కూడా ఆ ఐఏఎస్ ఆఫీసర్ ప్రస్తావించడం జరిగింది. సో టు యూత్ ఆయన ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నిర్భయంగా ఆయనకి తోచిందనే చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇది హాట్ కేక్ లాంటి వార్త అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా జరిగి ఏదైనా ఆయన వ్యాఖ్యానించడం జరిగితే అప్పుడప్పుడు అరెస్ట్ చేస్తే ఇది అతికినట్టు అవుతుంది. కానీ ఎన్నికల సమయంలో జరిగిన దాన్ని ఇప్పుడు ప్రస్తావించడం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇట్స్ లైక్ ఏ రివెంజ్ థింగ్. అప్పుడు చేశారు కదా, ఇప్పుడు మేము పవర్లో ఉన్నాం కదా, అందుకే మేము రివెంజ్ తీసుకుంటాము, అందుకే మీరు అరెస్ట్ చేస్తాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని. దీంతో పాటు ప్రతి ఒక్కరు, కొంతమంది అయితే అలా మాట్లాడడం సరికాదంటూ సరిపెట్టుకుంటారు. మన యూత్ అయితే ఎవరు మాట్లాడకపోతే ఈ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడం ఇంకెవరి వల్ల అవుతుంది అని అంటారు కదా.
ఇలాంటి వ్యూహం మరొకసారి వర్మ రిపీట్ చేస్తారా ఇదంతా జరిగిన తర్వాత? ఐ డోంట్ థింక్ సో. ఇలాంటి వ్యూహాలను మళ్ళీ రిపీట్ చేయరనే అనుకుంటున్నాను. అండ్ ఇలా హైడింగ్ థింగ్ అనేది వర్మకి ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. నిర్భయంగా ఆయనకు తోచినట్టు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే ట్విట్టర్ నుంచి నేను తప్పుకుంటున్నాను అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఇది ఇవాల్టి 4 Sides TV స్పెషల్ రైడ్. చూస్తూనే ఉండండి 4 Sides TV.